సందడా. హా, ఇదేమి విడ్డూరమో, వాళ్ళు ఫ్యామిలీ రెండో పెళ్లి చేసుకుంటేనే పోతున్నారు. అంటే వీళ్ళకి మొదటి పెళ్లి కలిసి రావట్లేదా? రెండో పెళ్లి కలిసి వస్తుందా ఏంటో. వాళ్ళ తాత 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వాళ్ళ నాన్న 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. నాగ చైతన్య ఒక పెళ్లి చేసుకుని విడాకులు అయిపోయి రెండో పెళ్లికి రెడీ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే వాళ్ళ తమ్ముడు పెళ్లే కాల ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయి రెండో పెళ్లికి సర్చింగ్ లో ఉన్నారు. ఈ కుటుంబానికి మొదటి పెళ్లి కలిసి రావట్లేదా? దేవుడి శాపమా? ఎవరు పెట్టిన శాపం? అంటే ఇలా తరతరాలుగా రెండో పెళ్లి చేసుకుంటూ పోతారా? వీళ్ళ నుంచి వీళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లల వరకు రెండో పెళ్లి చేసుకుంటూ పోతారా? నాగ చైతన్య సమంతని గాఢంగా ప్రేమించారు. ఏ మాయ చేసావే సినిమా కాడించి మనం సినిమా వరకు గాఢమైన ప్రేమలో ఉన్నారు. మనం సినిమా తర్వాత పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరికి ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ విడాకులు అయిపోయాయి. అంటే నాగ చైతన్య వల్ల సమంతకి ప్రాబ్లం వచ్చిందా? సమంతకి నాగ చైతన్య వల్ల ప్రాబ్లం వచ్చిందా? ఏ ప్రాబ్లం ఏంటో ఎవరికి ఇప్పటికి వచ్చి ఆ విడాకులు ఎవరికి క్లారిటీ అనేది లేదు. ఈ విడాకులు అయిన కొన్ని రోజులకే నాగ చైతన్య రెండో పెళ్లి, అది కూడా లవ్ మ్యారేజ్. అంటే సమంతని ప్రేమించింది అబద్ధం అంటారా? అంటే సమంతలో లేనిదేంటి? ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిలో ఉన్నదేంటి? అసలు ఈ కుటుంబంలో వీళ్ళ ప్రాబ్లం అంటే తాతది ప్రాబ్లమా, నాన్నది ప్రాబ్లమా, నాగ చైతన్య ప్రాబ్లమా, తమ్ముడిది ప్రాబ్లమా, ఎవరిది ప్రాబ్లం? అంటే వచ్చే కోడల వల్ల ప్రాబ్లమా? ఎవరి ప్రాబ్లం ఏమో కానీ వీళ్ళు మొత్తానికి ఫ్యామిలీలో 2 పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉంటున్నారు. అంటే వచ్చే తరాలు కూడా ఇట్లాగే కంటిన్యూస్ అవుతానే ఉంటుందా? వచ్చే తరాలకి వీళ్ళు కూడా మీరు రెండో పెళ్లి చేసుకోవాలని సజెషన్ చెప్తారా? లేకపోతే అఖిల్తోనే మొదటి పెళ్లితో అంతం అయిద్దంటారా? లేకపోతే వాళ్ళ పిల్లలు కూడా రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటారా? చూద్దాం చివరికి ఏం జరిగిద్దో.